ఒక తప్పుడు ప్రచారాన్ని రుద్దడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అది ఇంతకుముందు హిందూ ధర్మం మీదనా, లేకపోతే హిందువుల మీదనా, దేశం మీదనా అవతలోడు చేస్తున్నాడు అని చెప్పి మనం తప్పుబట్టి, మనం అదే పని చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఎవడికి చేతనైన తప్పు ఆళ్ళు, ఎవడికి చేతనైన రుద్దుడు వాళ్ళు. ఇప్పుడు ఆ 'తులసి చందు' అమ్మాయి వాస్తవంగా హిందూ సాంప్రదాయబద్ధమైన అమ్మాయే. తను జాయిన్ అయినప్పుడు జర్నలిజం ఫీల్డ్‌లో నేను విన్నటువంటిది, నేను కనుక్కున్నటువంటిదైతే గనక అమ్మాయి మంచి జర్నలిస్ట్‌గానే రికగ్నైజ్ అయింది. అయితే ఫీల్డ్ జర్నలిజంలో అద్భుతాలు సాధించినటువంటి ఇది కాదు. కానీ స్కిల్ ఉంది. ఒక పబ్లిక్‌ని ఆలోచింపచేయగలిగినటువంటి విధంగా రాయగలిగినటువంటి స్కిల్ ఉంది. అది ఆ స్కిల్ రాయడమే కాదు, మాట కూడా తనకుందని చూపించుకోవడానికి ప్రయత్నించింది, పెట్టింది. అయితే అమ్మాయి ఒక కొత్త ఎజెండాని ఎంచుకుంది. ఇక్కడ ఇప్పుడు హిందుత్వ అనుకూల వీళ్ళకి సంబంధించి కంటే వ్యతిరేకత ఉండేటటువంటి ప్లాట్‌ఫారాలు సోషల్ మీడియాలో తక్కువున్నాయి. మనం ఆ ప్లాట్‌ఫార్మ్ ఎంచుకుంటే బెటర్ అనుకుంది. అప్పుడు ఎక్కువ వ్యూవర్‌షిప్ పట్టుకొస్తుందని. తన ప్రయత్నం సక్సెస్ అయింది. ఆ సందర్భంలో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేదాన్ని తప్పుపడదాం. అట్లా మాట్లాడొద్దని చెప్పడంలో తప్పు లేదు. దూషించొద్దు, ద్వేషించొద్దు. అమ్మాయిని ఇప్పుడు కొత్త ముద్ర వేశారు. ఏదో కేథరిన్‌ను అమ్మాయి అసలు పేరు మీకు తెలుసా అంటూ మీమ్స్‌లో ప్రొజెక్ట్ చేయడం, అందరూ మీద పడిపోవడం. అమ్మాయి ఏ మతము మారలా. తను వామపక్ష ఐడియాలజీ ఉన్నటువంటి ఆడపిల్ల. అంతవరకే. వామపక్ష ఐడియాలజీలో 2 రకాలుంటది. సాఫ్ట్ వామపక్ష, సిపిఐ, సిపిఎం తరహా ఐడియాలజీ. రెండోది హార్డ్ వామపక్ష, పీడీఎస్‌యు అంటే సిపిఐ, ఎంఎల్ తరహా భావజాలం. ఈ రెండిటిని మిక్స్ చేసుకొని నడుపుతోంది. అమ్మాయిని దూషించక్కర్లా, ద్వేషించక్కర్లా. ఒక వాదం అమ్మాయి తెచ్చినప్పుడు ఆ వాదానికి తప్పు అని చెప్పడానికి దూషించక్కర్లేదు. ఆ వాదానికి అసలైన వాదం తీసుకురావడం ద్వారా సమాధానం చెప్పాల్సింది గాని, వేరే మతం ముద్రలేసి, మతం మారిపోయిందన్న ముద్రలేసి ఇట్లాంటి దాని ద్వారా అమ్మాయి చేసే పనే, లేదా అమ్మాయికి అనుకూలంగా ఉండేవాళ్ళు చేసే పనినే మనము చేస్తే రైటా, రాంగా అన్నది ఆలోచించుకోవాలి.